హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నాను. ఈరోజు లెగ్ ఎలివేషన్ గురించి మాట్లాడుకుందాం. రోజంతా నడిచాక కాళ్ళు బరువుగా అనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్క పెయిన్‌కి మెడిసిన్స్ ఒక్కటే సొల్యూషన్ అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఒక చిన్న చేంజ్ చేస్తే పెద్ద రిలీఫ్ ఉంటుంది. అదే లెగ్ ఎలివేషన్. ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం రోజు ఎక్కువసేపు కాళ్ళ మీద నిలబడటం వల్ల, అలాగే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి, అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి, అలాగే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీలో కూడా లెగ్స్‌లో స్వెల్లింగ్ అండ్ హెవీనెస్ వస్తుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే లెగ్ ఎలివేషన్. లెగ్ ఎలివేషన్ అంటే మన కాళ్ళు హార్ట్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువ పైకి ఉండే పొజిషన్‌ని లెగ్ ఎలివేషన్ అంటారు. లెగ్ ఎలివేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బ్లడ్ అండ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల లెగ్స్ లో స్వెల్లింగ్ కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిన్స్ లో ప్రెషర్ తగ్గిపోయి హెవీనెస్ అండ్ డిస్కంఫర్ట్ కూడా తగ్గుతుంది. సో వెరికోస్ వెయిన్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. అలాగే మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ ఫ్లష్ అవుతుంది. సో అలసట తగ్గుతుంది. అందుకని పోస్ట్ ఎక్సర్సైజ్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. స్పైన్ లో స్ట్రెస్ తగ్గుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ కూడా రిలీఫ్ వస్తుంది. సో బ్యాక్ అండ్ స్పైన్ కి రిలాక్సేషన్ వస్తుంది. అలాగే వెయిన్స్ కి రీటర్న్ ఇంప్రూవ్ అవుతుంది. సో హార్ట్ కి వర్క్ లోడ్ తగ్గుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు లెగ్ ఎలివేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ పాయింట్, పిల్లో సపోర్ట్ మెథడ్. ఇది బెడ్ మీద పడుకొని కాళ్ళ క్రింద 2 పిల్లోస్ పెట్టుకోవాలి. దీనినే పిల్లో సపోర్ట్ మెథడ్ అంటారు. సెకండ్ పాయింట్, వాల్ మెథడ్. 90 డిగ్రీస్ యాంగిల్. ఇది గ్రౌండ్ మీద పడుకొని కాళ్ళు వాల్ కి 90 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకోవాలి. దీనినే వాల్ మెథడ్ అంటారు. థర్డ్ పాయింట్, వెడ్జ్ సపోర్ట్. స్పెషల్ వెడ్జ్ లేదా ఫోమ్ బ్లాక్స్ మీద కాళ్ళు పెట్టుకోవాలి. దీనినే వెడ్జ్ సపోర్ట్ అంటారు. పైన చెప్పినటువంటి ఈ 3 మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా లెగ్ ఎలివేషన్ వల్ల సర్క్యులేషన్ బూస్ట్, స్వెల్లింగ్ కంట్రోల్, అదేవిధంగా పెయిన్ రిలీఫ్, అలాగే రిలాక్సేషన్ అవ్వటం వల్ల మైండ్ కి రిలాక్సేషన్ వస్తుంది. ఈ స్మాల్ పోస్చర్ చేంజ్ తోనే బిగ్ హెల్త్ చేంజ్ పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.